గమనించాలండి. ఈరోజు నీ తల్లి, నీ తండ్రి, నీ తాత గొప్ప భక్తిపరులు కావచ్చు, గొప్ప ప్రార్థనా పరులు అయి ఉండొచ్చు. వారు ఎంతో గొప్పగా ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. కానీ నీలో మారు మనసు లేకుండా, పాప క్షమాపణ నీలో లేకుండా వారి ప్రార్థనలు నిన్ను పరలోకానికి చేర్చలేవు. నీ తండ్రి గొప్ప ప్రార్థనా పరుడు కావచ్చు, ఒక చర్చికి పెద్ద బిషప్ అయి ఉండొచ్చు. కానీ నీలో మారు మనసు లేకుండా, పాప క్షమాపణ నీలో లేకుండా వారి ప్రార్థనలు నిన్ను పరలోకానికి చేర్చలేవండి. గమనించాలి. నువ్వు చక్కగా వాక్యం చెప్పే తలాంత నీకు ఉండొచ్చు, నువ్వు చక్కగా పాటలు పాడే తలాంత నీకు ఉండొచ్చు, చక్కగా వాయిద్యాలు వాయించేటువంటి టాలెంట్ నీలో ఉండొచ్చు. కానీ నీ హృదయాంతరంగం ఎలా ఉంది? నీ అంతరంగంలో భక్తి లేకుండా, నీ అంతరంగంలో పవిత్రత లేకుండా నువ్వు దేవుణ్ణి ఎంతగా స్తుతించినా సరే ఆ స్తుతి దేవుని వద్దకు చేరదండి.